హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో నేను మీకు నామినేషన్స్ లిస్ట్ వీడియో పెడతానండి. అయితే నామినేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ని లోపలికి తీసుకొచ్చి వాళ్ళతో నామినేషన్స్ అయితే చేయిస్తున్నాడు బిగ్ బాస్. 2 days అయితే ఉంటాయి నామినేషన్స్. ఫస్ట్ సోనియా వచ్చింది, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోనియా ప్రేరణ నామినేట్ చేసి తర్వాత నిఖిల్ని నామినేట్ చేసింది. సోనియా నామినేషన్స్ అయితే రచ్చ చాలా మంచిగా చేసింది, చాలా హైలైట్ నామినేషన్స్. బిగ్ బాస్ హిస్టరీలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి ఈ నామినేషన్కి. తర్వాత శేఖర్ భాష వచ్చాడు హౌస్లోకి. శేఖర్ భాష ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేశాడు. నెక్స్ట్ బేబక్క వచ్చింది హౌస్లోకి. బేబక్క ప్రేరణ అండ్ పృథ్వీరాజ్ అండ్ నిఖిల్ని నామినేట్ చేసింది. తర్వాత ఆదిత్య ఓం ప్రేరణ అండ్ యష్మిని నామినేట్ చేశాడు. నామినేషన్స్ మొత్తం పృథ్వీ, యష్మి, నిఖిల్ అండ్ ప్రేరణ చుట్టే తిరుగుతున్నాయి. నైనిక యష్మి అండ్ నబీల్ని నామినేట్ చేసింది. మణికంఠ నబీల్ అండ్ నిఖిల్ని నామినేట్ చేశాడు. అయితే సీత వచ్చింది. సీత యష్మి అండ్ ప్రేరణని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. అయితే గౌతమ్ నామినేషన్స్లోకి వచ్చినట్టు అయితే అనిపిస్తలేదు. అవినాష్ మెగా చీఫ్ మరి పవర్ ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయ్యాడు. ఒకవేళ పవర్ ఇస్తే మాత్రం అవినాష్ కొరకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేశాడు కాబట్టి నబీల్ని సేవ్ చేయొచ్చు. అయితే ఈ నామినేషన్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. మనకి 2 days టెలికాస్ట్ అవుతుంది. మండే ట్యూస్డే నైట్ ఓటింగ్ పోల్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నది మనకైతే పృథ్వీ ఇంకా యష్మి. అయితే ఇక మొత్తం గౌతమ్ వచ్చినాక బాగా ఫైర్ ఎక్కువైంది హౌస్లో. నామినేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. వైల్డ్ కార్డ్ వచ్చే కంటెస్టెంట్స్ తర్వాత గేమ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. గేమ్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇలా వీళ్ళు బయట నుంచి వచ్చిన ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయడం వల్ల వాళ్ళకేం భయం ఉండదు. ఇప్పుడు హౌస్లో ఉంటే అరే వీళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలని భయం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని, వాళ్ళు ఎవరైతే సేఫ్ గేమ్ ఆడుతుండ్రో, వీక్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తే వాళ్ళైతే నామినేషన్స్లోకి కరెక్ట్ పర్సన్ని తీసుకొస్తారు నామినేషన్లోకి అని అయితే బిగ్ బాస్ ఈ ప్లాన్ వేశాడు. కానీ ఈ ప్లాన్ మంచిగా వర్కౌట్ అయింది. ఇప్పటిదాకా అయిన నామినేషన్స్లో ఇదే హైలైట్ నామినేషన్స్గా ఉండబోతుంది. అయితే సోనియా అయితే మామూలు రచ్చ లేపలేదు. వచ్చి ప్రేరణని అయితే దుమ్ము దులిపి పారేసింది. ప్రేరణని, నిఖిల్ని ఇద్దరిని. అయితే తను ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కూడా లైవ్లో వచ్చినప్పుడు చెప్పింది గౌతమ్ మంచిగా నిఖిల్కున్న మాస్క్ అంతా బయట పెట్టాడని చెప్పింది. అసలు గౌతమ్ వల్ల నిఖిల్ అసలు రూపం బయటపడ్డదని అయితే చెప్పింది సోనియా. అయితే సోనియా నామినేషన్స్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి. తర్వాత బేబక్క కూడా మంచిగా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టింది నామినేషన్స్లో బేబక్క. ఇక మణికంఠ అయితే మణికంఠ నబీల్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నరే ఉండే. వచ్చే ముందు నబీల్కి మంచి పాయింట్సే చెప్పాడు, కానీ ఎందుకో మరి మణికంఠ కొంచెం డల్ నబీల్ కొంచెం ఫస్ట్ 1 month బాగుండే, తర్వాత ఇప్పుడు కొంచెం డల్ అయిపోయాడు కాబట్టి మరి అలా అయిందని మణికంఠ నబీల్ని నామినేట్ చేశాడు ఏమో. అయితే చాలామంది అయితే ఇప్పుడు మొత్తం నామినేషన్స్ మొత్తం యష్మి, ప్రేరణ, పృథ్వీ అండ్ నిఖిల్ చుట్టే తిరిగినాయి. వీళ్ళ 4 బాగా టార్గెట్ అయితే చేసి నామినేషన్స్ చేశారు.